ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ముఖ్యంగా అధ్యక్షుల గారికి ముఖ్యంగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అశోక్ పాస్టర్ గారికి, సమగ్ర సెక్రటరీ గారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవునికి మహిమ ప్రభావం కాక దినాలు దేవుడు మనల్ని సంరక్షించి క్షేమంగా ప్రయాణంలో ఉండి దేవుడు మన కాపాడిన విధానం బట్టి అనేక కోరుకున్న దేవుని మహిమాత్రంగా జరిపించిన విధానం బట్టి కూడా దేవుని మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినం 29వ దినం అరుణ మహేష్ కుటుంబంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కుటుంబం బట్టి మరి ముఖ్యంగా ఆ కుటుంబానికి రావాల్సిన దేవుడు దయచేసి కాక ఆమె ఒక చిన్న ప్రేమ యేసుని ప్రేమ అనే పాట లాస్ట్లో ధరణిలోని ప్రేమలోని పాడి మనం ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దానిని నమ్ము ఇది భూమి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది ఇది భూమి అందించలేనిది ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నడెన్నడు విడనది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు విడనది నా యేసుని నిత్య ప్రేమ. హల్లెలూయా. మరి ముఖ్యంగా అంటే నేను కొన్ని సంవత్సరాల క్రితం నా చిన్న వయసులో అంటే నేను సండే ఈనాడు పేపర్లో సండే బుక్లో ఒక మాట స్టోరీలు ఉంటాయి అన్నమాట. అది నేను చదువుతూ ఉంటాను అన్నమాట. అప్పుడప్పుడు కొన్ని చదివినప్పుడు ఒక చిన్న మాట నాకు బాగా నచ్చింది. అది వ్యాలంటైన్స్ డే అనుకుంటాండి. అది ఒక సండే నాడు ఒక బుక్లో వచ్చిందనమాట. ఒక కుటుంబము వివాహం చేసుకున్నారండి. చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితము నిజంగా పెళ్లి కాకముందు వాళ్ళ ఫోటో ఎలా ఉందో, పెళ్లి ఫోటో ఎలా ఉందో అనే విషయంలో నేను చూసినప్పుడు పెళ్లి కాకముందు వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు అన్నమాట. పెళ్లి ఫోటో చూసినప్పుడు, పెళ్లి చూసినప్పుడు ఆ వ్యక్తికి మొహమంతా కూడా ఒక సైడ్ అంతా కట్ అయిపోయి ఉందన్నమాట. ఏమీ లేదు, కన్ను సరిగ్గా లేదు, ఏమీ సరిగ్గా కనపట్లేదన్నమాట. మొహమంతా చాలా అందంగా ఉన్న కుటుంబం, చాలా అందంగా ఉన్నవాళ్ళు అతను. ఎందుకంటే అలా జరిగింది అనే విషయంలో నేను ఒకసారి బుక్ చదివినప్పుడు, ఎందుకంటే ఒక విషయం చూసినప్పుడు, ఎందుకంటే ఆ పేజ్ చూస్తేనే మనకి ఒక అంద వ్యవహారం ఉంటుందన్నమాట. నిజంగా ఇలాంటి వ్యక్తిని ఈ స్త్రీ పెళ్లి చేసుకుంటుందా అన్న ఆలోచన నాకు వచ్చిందనమాట. ఎందుకంటే అతను మిలిటరీలో పనిచేస్తాడు అమెరికాలో. చేసినప్పుడు ఒక యుద్ధం సమయంలో అతనికి ఎలా జరిగిందో కొన్ని అనివార్య కారణం వల్ల అతనికి మొహం అట్లా చిక్కిపోయి కన్ను మొత్తం పోయింది. ఏం లేదు, సగం పాటు ఏం లేదనమాట. నిజంగా కదా, అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రేమ అనేది ఎక్కడో కూడా ఎడబాటు అనేది కాలేదండి. నిజంగా కదా, నిజంగా దేవుని ప్రేమ కూడా అట్లాగే ఉంటుంది. మన పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆ ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఎడబాయకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా కూడా ఆ యొక్క ప్రేమ నుంచి దేవుడు మనం ఇప్పుడు కూడా ఎడబాయాడు. ఒక చిన్న కుటుంబమే ఆ స్త్రీ నిజంగా ఎంత అందంగా ఉంటుందో అలాంటి వ్యక్తిని అతను కూడా చాలా అందంగా ఉన్నాడు. చాలామంది బిడ్డలు ఎలా ఉంటారో చెప్పనండి, కొన్ని పరిస్థితులు బట్టి ఏదైనా రోగం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఆ స్త్రీ అలా చేయలేదు. పెళ్ళి కాలేదు, కానీ తన స్థితిని చూసి కూడా, ఎందుకంటే ఆ విధంగా ప్రేమించిన అనమాట. అంతగా ప్రేమించారు కాబట్టి ఎవరు కూడా ఎడబాటు అనేది చేయలేకపోయారు అనమాట. అందుకే
దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం 35 నుంచి 37 వరకు చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. చాలా దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించను గాక. నిజంగా దీనిలో నుంచి మన మాటలు అంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. నిజంగా కదా, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, దేవుడిని మనం ఎంత ప్రేమిస్తున్నామో, రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా క్రీస్తు మనకి ఎన్ని లోకములు, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆయన మన కోసం ఎంత ప్రేమించి ఆఖరి వరకు కూడా తన రక్తాన్ని ఎలా చిందించాడో మనం ఒక్కసారి వ్యక్తిగతంగా జీర్ణించుకున్నప్పుడు, నిజంగా కదా, మనకి ఆ కష్టాలు మన వ్యక్తిగతంగా మనకు వచ్చినప్పుడు దేవుడు మనం ఎడబాడుతాడండి. ఇప్పుడు కూడా దేవుడు ఎడబాయడండి. ఇప్పుడు ఏనాడు కూడా దేవుడు ఎడబాయడు. అంత ప్రేమ గలవాడు అన్నమాట. అంతగా ప్రేమించిన వాడు ఎప్పుడు కూడా ఆయన పాద సన్నిధికి వచ్చి చిన్న కష్టం వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా, చిన్న వేదన వచ్చినా, చిన్న బాధ వచ్చినా కూడా చాలామంది దేవుని నుంచి, ఆ ప్రేమ నుంచి దూరంగా తిరిగిపోతారు. కానీ నిజమైన క్రైస్తవులు, నిజమైన బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు, దేవుని చేత దేవుని యొక్క ప్రేమను మనం ఆహ్వానించుకున్న బిడ్డలు, ఆయన స్వారూప్యంలో మనం బ్రతికిన బిడ్డలము ఎలా ఉండాలో. నిజంగా కదా, మనం ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనం ఇప్పుడు కూడా ఆయన ప్రేమ నుంచి మనం ఎడబాయకూడదు అన్నమాట. దానిలో నుంచి మనం 7 మాటలు మనం చూసుకున్నట్లయితే, 1 శ్రమ అయినను, 2 బాధ అయినను, 3 హింస అయినను, 4 కరువైనను, 5 వస్త్రహీనత అయినను, 6 ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందుని గూర్చి రాయబడినది ఏమనగా, నిజమే కదండి, 7 మాట్లాడండి, చక్కని మాట్లాడండి. ఎంతగా చక్కని మాట్లాడితే అపోస్తలుడైన పౌలు చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. శ్రమ అయినను, శ్రమ నిజమే కదా, ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. అపోస్తలుడైన పౌలు ఎంత బాధపడ్డాడంటే, ఎన్ని శ్రమలు పొందాడంటే అనేక విధాల శ్రమలు పొందాడు, అనేక విధాల బాధలు. ఇప్పుడు ఆయనకి శ్రమలు వచ్చినాయి అంటే, ఆయనకి స్టెఫన్ను ఎప్పుడైతే చంపాడో ఆ క్షణం నుంచే ఆయనకి కళ్ళు పోయినాయి అన్నమాట. కళ్ళు పోయి అప్పటి నుంచే ఆయన గుడ్డివాడి నుంచి, అక్కడి నుంచి అతనికి శ్రమలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. నిజంగా కదండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడు. నువ్వు నా బిడ్డను చంపినా కూడా నేను నిన్ను ప్రేమిస్తాను, ఎందుకంటే నా ప్రేమ అనేది నీకు చూపిస్తాను, నా ప్రేమ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. ఎందుకంటే నువ్వు చనిపోయే వరకు కూడా ఏంటంటే ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో వేదనలు వస్తాయి, కానీ నా ప్రేమ అనేది కూడా ఇప్పుడు కూడా విడబాయదని చెప్పేసి ఆయన దేవుని ముందే ఆయన జీవితంలో ప్రణాళికలు చేసుకున్నాడేమో. అందుకే కదండి ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు. శ్రమ అయినను ఎందుకంటే అపోస్తుల కార్యము 21వ అధ్యాయము 11వ వచనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. చాలా చేయాలండి. అతడు ఇతను ఏంటంటే ఒక ప్రవక్త ద్వారా దేవుడు చూపిస్తున్నాడు, సాతాను ద్వారా అనేక బిడ్డల ద్వారాగా ఎన్నో నీకు శ్రమలు వస్తాయి అని చెప్పేసి చూపించినా కూడా ఏంటంటే అతను మా యొద్దకు వచ్చి పౌలు నడుకట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములో యూదులు ఈ నడుకట్టు గల మనిషిని ఇలాగూ బంధించి అన్ని జనుల చేతికి అప్పగించాలని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని చెప్పాను. నిజంగా కదా, ఆ శ్రమల గురించి ప్రవక్తలకు చెప్పుచున్నా కూడా అపోస్తలుడైన పౌలు ఎక్కడ కూడా వెనకలేదు. దేవుని కోసం హతసాక్షి అవటానికి సిద్ధముగా ఉన్నానని చెప్పేసి ఆ పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడో దానికి ఎంత చక్కని మాట ఏంటంటే, ఈ మాట విన్నప్పుడు మేమను అక్కడ వారము యెరూషలేమునకు వెళ్ళవద్దని అతను బతిమాలుకుంటే కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిన వేళ.
ఎందుకంటే నేనైతే నా ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడటకు మాత్రం కాక చనిపోవటం కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. నిజమే కదా. ఎప్పుడైతే స్టెఫను చంపాడో, ఎప్పుడైతే స్టెఫను యొక్క రక్తం బయటకు వచ్చిందో ఆ క్షణం నుంచే పౌలు యొక్క మనసును దేవుడు ఏ విధంగా మార్చాడు, ఏ విధంగా చేశాడు, ఎన్నో విధాలుగా నిన్న కూడా ఒక సాధనముగా వాడుకుంటాడని చెప్పేసి అనేక విధాలుగా దేవుడు శ్రమ చూపించినా కూడా ఎన్నో విధాలుగా శ్రమ చూపించాడు. ఎన్నో సముద్రంలోకి వెళ్ళి ఎన్నో వేదలు పడ్డాడు. అనేక విధాలుగా ఇబ్బంది పడినట్టుగా చూస్తున్నామండి. ఎందుకంటే దాన్ని చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు చూసుకున్నామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. నేను మరి ఎక్కువగా పరిచారకులను మరి విశేషంగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉండేది, అపరిమితంగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉండేది. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది. 3 మార్లు బెత్తములతో కొట్టబడుతుంది, రాళ్ళతో కొట్టబడుతుంది. 3 మార్లు ఓడబట్టి శ్రమ పడుతుంది. ఒక రాత్రి పగలు సముద్రంలో గడుపుతుంది. చాలు, ఇంకా చదువుకుంటాం. అనేక పర్యాయములు ప్రయాణంలోను నదుల వలననైనను ఆపదలలోనూ దొంగల వలననైనను ఆపదలలోను నా స్వజనుల వలననైన ఆపదలలోను అన్యజనుల వలననైన ఆపదల్లోను పట్టణంలో ఆపదల్లోను అరణ్యంలో ఆపదల్లోను సముద్రంలో ఆపదల్లోను కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉండేది. నిజంగా అండి, అపోస్తలుడైన పౌలు ఎంత శ్రమ పడ్డాడంటే, ఎంత వేదన పడ్డాడంటే ఆయన ప్రేమ నుంచి అయినా కూడా అనేక మంది బిడ్డలు ఎందుకంటే అనేక విధాలుగా హింసించారు, అనేక విధాలుగా కొట్టారు, రాళ్ళతో కొట్టారు. ఒక మన చిన్న రాయ ఎవరైనా కొడితేనే ఎలా ఉంటుంది, ప్రాణం గిలగిలగిలగల ఆడిపోతుంది. అలాంటిది చిన్న రాయి మన కాలు తగిలితేనే అనేక విధాలుగా ప్రాణం గిలగిల ఆడుతుంది. అలాంటి స్థితిలో ఉండి కూడా యేసు ప్రేమను రుచి చూశాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎన్ని రాళ్ళు ఒకటి తక్కువ 5 సార్లు అంట, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ముమ్మారు బెత్తముతో కొట్టబడుతుంది. ఒకసారి అయితే రాళ్ళతో కూడా ఎన్నో విధాలుగా వీపు అంతా కూడా చిందించబడింది, రక్తంతో చిందించబడింది, రక్తంతో రాళ్ళతో కొట్టబడ్డాడు. 40 సార్లు దెబ్బలు తిన్నాడు. సముద్రంలో అపాయం నుంచి దేవుడు ఎన్నో విధాలుగా బాధలతో ఉన్నా కూడా ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో, ఆయన ప్రేమ ఎంత శక్తివంతమైందో అని బిడ్డ ఎరిగినాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎక్కడో కూడా తన జీవితంలో ఎక్కడో కూడా వెనకలేదండి. ఆఖరికి తన ప్రాణము అర్పించి స్థితికి వచ్చినా కూడా తలకాయ వంచాడు, కానీ ఎక్కడ కూడా వెనకలేదండి. ఎంత గొప్ప విశ్వాసమైన జీవితం ఉంది. మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వస్తాయి, మన జీవితంలో కూడా అనేకమైన బాధలు వస్తాయి, మన జీవితంలో కూడా అనేకమైన వేదనలు వస్తాయి. ఇవన్నీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా కదా, దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇన్ని బాధల నుంచి దేవుడు తప్పించిన వాడు మనం తప్పించలేదండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఎందుకంటే యేసు ప్రభు కూడా చిన్న శ్రమ పొంది ఏదైనా చనిపోతే మనం ఏమనుకుంటాం, దేవుడు చనిపోయాడని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు కూడా తన జీవితంలో 33 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాలన్నర ఎంత వేదన పడ్డాడంటే ఎంతో హింసించారు, ఎంతో శ్రమ పెట్టారు, ఎన్నో విధాలుగా దూషించారు, విషయాలు కొట్టినా కూడా యేసు ప్రభు కూడా తండ్రి యొక్క ప్రేమను గుర్తించాడు. కాబట్టి తన బిడ్డలపై ఉన్న ప్రేమను చూశాడు. కాబట్టి ఎవరిని కూడా ఏమనకుండా తన శిరస వహించాడు, తన ప్రాణం కూడా యేసు ప్రభు అర్పించాడు. నిజం కదా, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమను. నిజంగా మనం చర్చికి వస్తున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మనం అనేక విధాలుగా శ్రమలు వచ్చినా కూడా ఒక్కోసారి చాలామంది బిడ్డలు సాక్షులు చెప్తారన్నమాట, కన్నీటితో నాకు ఇన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు నా కుటుంబాన్ని రక్షించాడు. నిజంగా కదా, కోసలు ఉన్న ఆయన పడినంత శ్రమలు మనం ఇంత కూడా మనం పడలేదు. చాలామంది బిడ్డలు కూడా మనం క్రైస్తవ బిడ్డలు రాష్ట్రంలో ఎంతోమంది ఎందుకని చెప్పనా, ఆత్మల కోసం వాళ్ళు చేసిన కష్టానికి అపసాక్షులయ్యారు. ఎంతోమంది ప్రాణం ఇచ్చారు, శ్రమ పడ్డారు, ఉపవాసాలు ఉన్నారు, కన్నీటితో ప్రార్థన చేశారు,
ఎన్నో విధాలుగా శ్రమ పొందారు. ఇన్ని ఎవరి కోసం అండి? నిజంగా దేవుని ప్రేమను రుచి చూడాలని దైవసేవకులు ఎంతో తాపత్రయపడుతున్నారు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. సంఘం ప్రార్థన చేస్తుంది. విశ్వాసులు అయితే ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది అయితే 3 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే తన వ్యక్తిగతం గురించి కాదు, ఎందుకంటే ఆయన ప్రేమను పొందాలని. ఈ లోకములు ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, అవన్నీ కూడా దాని నుంచి విడుదల పొందాలనే ఆశతో మనకి రాబోయే దినాల్లో ఒక ఉన్నతమైన విజయం దేవుడు మన జీవితంలో దయచేస్తారనే ఉద్దేశంతో దేవుని ఆ ప్రేమను మనం చూచే వ్యక్తులుగా ఉండాలని మనము కోరుకుందామండి. 2వ మాట మనం చూసుకున్నట్లయితే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూసుకుందాం. 35వ వచనం చూద్దాం ఒకసారి. 2వ మాట మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుగా 2వ మాట 8:30 బాధ అయినను క్రీస్తు ప్రేమ నుండి మన శ్రమ అయినను బాధ అయినను. బాధ, మనుషుల్లో బాధ ఉంటుంది. కొంతమంది దూషించబడతారు, భర్త పెట్టే బాధలు ఉంటాయి. కొంతమంది అనేక డ్యూటీలో కొంతమంది ఎలా ఉంటారు చెప్పనండి. ఫస్ట్ డ్యూటీలో జాయిన్ అవ్వగానే మీ కంపెనీ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి ఏంటంటే ఎన్నో విధాలుగా చెప్తారు. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అంటారనమాట, నువ్వు 9 గంటలు డ్యూటీ ఎక్కితే డ్యూటీ ఎక్కడం వరకే మాత్రం, నువ్వు తర్వాత ఎప్పుడు వెళ్తావో మేము మాత్రం చెప్పే వరకు కూడా మీరు వెళ్ళకూడదు. అక్కడి నుంచే ఉంటుంది వాళ్ళు స్టార్టింగ్ అండి. ఎందుకంటే చెప్పనండి, బాధలు డ్యూటీ ఎక్కితే ఒక డ్యూటీలోనే ఇంత బాధ పెడతారంటే, ఎందుకంటే మన జీవితంలో కూడా మనిషి వ్యక్తిగత జీవితంలో ఒక కంపెనీ వాళ్ళు మనకు డ్యూటీ రావడం వరకే మనకి ఇంటర్వ్యూ చెప్తారు, చక్కగా చెప్తారనమాట. మనకి చాలా బాగుంటుంది, చాలా ఇన్ని ఉంటాయి, చాలా ఉన్నతమైన సిటీ చక్కగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుందని చెప్పేసి వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు, రకరకాలుగా చెప్తారు. డ్యూటీ ఎక్కిన తర్వాత వాళ్ళకి మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే మన అనేక విధాలుగా బాధ పెడతారు, అనేక విధాలుగా హింసిస్తారు. ఒక టైం అని వెళ్ళవరు, రావడం వరకే కానీ వెళ్ళటం మాత్రం మా ఇష్టం అంటారనమాట. అనేక విధాలుగా ఒక కంపెనీ కోసం ఒక మేనేజ్మెంట్ హింసిస్తున్నారు, ఇంత బాధ పెడుతున్నారు. కానీ అన్ని బాధ పెట్టినా వాళ్ళకి ఏమైనా కొన్ని విషయాల్లో ఒక ఇంక్రిమెంట్ ఉంటుందా అంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మనము బాధపడినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రేమను చూసినప్పుడు, అనేక విధాలుగా మన కుటుంబంలో వ్యక్తిగతంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ అనుభవించినప్పుడు, నిజంగా కదా ఆయన ప్రేమను గుర్తించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప విజయం అనేది దేవుడు దయచేస్తాడండి. 3వ మాట మనం చూసుకున్నట్లయితే హింస అండి. 3వ మాట మనం ఏంటంటే హింస గురించి మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే ప్రతి విషయం ఒక నిర్గమకాండము 3వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ ప్రజల్ని ఏంటంటే హేరోదు రాజు అనేక విధాలుగా హింసించాడు, అనేక విధాలుగా. చదవండి ఒకసారి చదువు. ఇజ్రాయేల్ మొర నా యొద్దకు చేరినది, వాళ్ళ యొక్క పెట్టిన హింస ఎంత హింస అంటే ఎంతో హింస. ఎందుకంటే ఈ ప్రజలు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తున్నారు, ఎంతో విస్తరించబడుతున్నారు, వీళ్ళు ఆశ్రయించబడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఐగుప్తు రాజు అనేక విధాలుగా హింసించాడండి. 2వ అధ్యాయము 14వ వచనం చూసుకుందామండి. ఎలా హింసించారనే విషయంలో కొన్ని మాటలు చూసుకుందాం. 2వ అధ్యాయము నిర్గమకాండము 2వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు అన్యాయం చేసిన వాళ్ళ గురించి నీవేలా నీ కొడుకు వాళ్ళంటే దానికంటే ముందు చక్కని మాటలు అండి. ఎంతో అంటే ఇన్ని విధాలుగా హింసించారు. వారి మొన్న నా దగ్గరకు వచ్చిందని చక్కని మాట ఉందండి. ఒక మాట చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 23 చూసుకున్నాను. 2వ అధ్యాయం 23 వచ్చింది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను
జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్య ఉంచెను. హల్లెలూయా. నిజంగా కదా, వారి పడ్డ హింస ఎంతంటే వాళ్ళ యొక్క మరణంట దేవుని సన్నిధికి చేరింది. ఎంత విమర్శించారంటే ఎంతో 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 అని ఆ బాధను వాళ్ళు ఏంటంటే దేవునికి మొరపెట్టుకున్నారు. నిజంగా కదా, మన ఈ లోకంలో మనకి ఎవరూ ఉండకపోవచ్చు, కానీ మనం ప్రేమించేవాడు ఉన్నాడని మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. కొన్ని విషయాల్లో ఎవరూ మనకు సహాయం చేయకపోవచ్చు, ఒక తండ్రి చేయకపోవచ్చు, ఒక తమ్ముడు చేయకపోవచ్చు, మన భార్య చేయకపోవచ్చు, తన తల్లి చేయకపోవచ్చు, కానీ నేను సృష్టించిన నీ దేవుడు, మనం సృష్టించిన మన ప్రభువు, మనం సృష్టించిన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు వైపు మనం చూచినప్పుడు మన హింసను మనపై పెట్టిన హింసను నిజంగా కదా, నేను కూడా ఒకసారి డ్యూటీ విషయంలో స్టార్టింగ్లో నన్ను ఎలా హింసించారంటే ఎన్నో విధాలుగా నన్ను హింసించి అంటే అది నా వర్క్ మాత్రం తెలుసు అనమాట. హింసించినప్పుడు నేను ఎక్కువ సమయం ప్రార్థన చేసుకునేవాడు అనమాట. అది నాకు ముందే దేవుడు అది చూపించేవాడు. అలాంటి హింసను పొందినప్పుడు నేను మాట్లాడితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేవాడు అనమాట. కరెక్ట్గా నేను 3 రాత్రుల్లో ఉపవాసం ఉన్నప్పుడు ఆ మరుసటి రోజు దేవుడు నాకు గొప్ప కార్యం అనేది దేవుడు చూపించాడు అనమాట. కొన్ని విషయాలు అంటే డ్యూటీల విషయంలో అనేక విధాలు హింసిస్తారండి. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఆధిపత్యం కోసం రకరకాలుగా జరుగుతూ ఉంది, కానీ అది ఎక్కడైనా సహజమే. కానీ కొన్ని విషయాల్లో మరీ ఎక్కువగా హింసించినప్పుడు మనకి ఎవరు దిక్కండి? ఒక అధికారే మనం హింసినప్పుడు మనకి ఎవరు దిక్కుంటే చెప్పండి? మన అమ్మ చెప్పుకుంటే వాళ్ళు సహాయం చేస్తారా? నాన్న చెప్పుకుంటే సహాయం చేస్తారా? స్నేహితులు చెప్పుకుంటే సహాయం చేస్తారా? ఒక్క మాట మనం వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి దేవుడు ఉన్నాడనే విషయంలో మనల్ని ప్రేమించేవాడు, మనలను ఆదరించేవాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు పడిందండి? ఎడబాయదు. నువ్వు హింసించబడినా, నువ్వు శ్రమించబడినా, నువ్వు దూషించబడినా, నువ్వు అపహాసించబడినా కూడా దేవుని పాదసన్నిధికి వచ్చినప్పుడు మన కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అయ్యా నాకు సమస్య ఉంది, నాకు ఎవరూ చేయలేరు, నేను అనేక విధాలుగా హింసించబడుతున్నాను, నాకు ఎవరూ దిక్కు లేదయ్యా, ఎందుకంటే నువ్వు ప్రేమించేవాడు ప్రభు, నువ్వు తప్ప నాకు ఎవరూ ప్రేమించలేదు అని చెప్పేసి నేను ఆ విషయంలో కన్నీటితో ప్రార్థించాను, కన్నీటితో ఏడ్చాను. నాకు అనేక విధాలుగా నన్ను చూసి కొంతమంది నవ్వేరు కూడా, కానీ నా దేవుడు నా ఎంత విజయం దయచేసిన అనే విషయంలో నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే నేను కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించాను. హింసించబడినా కూడా నేను ఆయన ప్రేమను రుచించాను అన్నమాట. మనం కూడా ప్రతి విషయంలో కూడా ఎవరి ద్వారాగైనా చిన్న హింసించబడినప్పుడు సంతోషపడాలి తప్ప ఏ విధంగా కూడా మనం బాధపడకూడదు. యేసు ప్రభువును కూడా అనేక విధాలు హింసించారు, ఉమ్మూశారు, పిడిగుద్దులు గుద్దారు, అక్కడ ముళ్ళ కిరీటం పెట్టారు. ఎన్ని పెట్టినా కూడా ఒక మాట కూడా యేసు ప్రభు మాట్లాడలేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, మన పయించిన ప్రేమను ఎంత గొప్పదో నిజంగా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని ఆయన ప్రేమను చూద్దామండి. ఎందుకంటే ఆయన హింసించబడ్డాడు ఎవరి కోసం అండి? మనందరి కోసం. ఒకసారి అనుక్షణం కూడా మనం ప్రార్థనకు వస్తున్నాం. ఆయన ప్రేమను చూడాలండి, ఇంకా ఎక్కువ. నిజంగా ప్రభా నీకోసం నేను హింసించబడినా కూడా నన్ను ఎంతగా ప్రేమించి నా అపాయాన్ని తప్పించావు ప్రభా, నీ ప్రేమను నేనైతే వర్ణించలేను ప్రభా అనే విషయంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని మనం ఆ హింస నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మనకు అనేది విజయం దయచేస్తారనమాట. మనం కూడా ఆ విషయంలో మనం గొప్ప విజయం పొందే వారంగా ఉండాలని మనం కోరుకుందాము. 4వ మాట చూసుకున్నట్లయితే ఏదండి? కరువు కదండి. కరువు నిజంగా యాకోబు విషయంలో కరువు వచ్చింది. 7 సంవత్సరాలు అభివృద్ధి వచ్చింది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో కూడా ప్రేమ ఎంత గొప్పదో. ఆ యాకోబును దీవించాడు, అలా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నిజం కదా, 7 సంవత్సరాల కరువు అంటే ఎంత బాధ. కరోనా టైంలో కూడా మనకు కూడా చాలామంది కూడా కరువుతో బాధపడ్డారు, హింసించబడ్డారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అసలు తిండి తింటా కూడా పాస్టర్ గారికి అంటే కొంతమంది సంఘాలు లేకుండా పాస్టర్లు కూడా చాలామంది బాధపడ్డారు. నిజం కదా, అలాంటి కరువు స్థితిలో కూడా ఆయన ప్రేమ రుచి చూపించి ఆయన ప్రేమ రుచి చూచిన బిడ్డలు ఎక్కడో కూడా కొనకుండా వినకుండా ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. నిజంగా కదా, ఈ యొక్క యాకోబు కూడా దేవుడి సన్నిధిలో 7 సంవత్సరాలు పుష్పలంగా దేవుడు ఆశ్రయించాడు. అందులో కూడా మనం ఆశ్రయించడండి. మన సమస్యలు వస్తే చాలామంది నాకు జాబ్ లేదు, చాలామంది నాకు చిన్న డ్యూటీ లేదు, చాలామంది నాకు పని లేదు అనే విషయంలో నేను చాలా సతమతం అవుతున్నాను, చాలా బాధపడుతున్నాను, నా కుటుంబం నడుస్తలేదు అనే విషయంలో
బాధపడుతున్న కరువుతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కూడా ఆయన ప్రేమను రుచి చూసి నిజంగా కదా దేవుడు ఎంత ఉన్నతమైన వాడో అనే విషయంలో ఆయన ప్రేమను ఒకసారి మనం చూసుకున్నామండి. ఒకసారి మనందరం కూడా నిజంగా కదా అనేక విధాల కరువులో దేవుడు మనల్ని కాపాడినవాడు. దేవుడు ఆయన ప్రేమను మనకి రుచి చూపించి మనల్ని రక్షించలేడండి. అనేక విధాలు రక్షిస్తాడండి, అనేక విధాలుగా రక్షిస్తాడు. ఆ 5వ మాట మనం చూసుకున్నట్లయితే వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. 7వ మాట చూసుకున్నట్లయితే ఖడ్గం అంటే ఏంటండి? మరణం అంటే హతసాక్ష్యం. ఎందుకు కదా అలాంటి స్థితి తన బిడ్డలకు వచ్చినా కూడా గ్రహం స్టైల్ ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. హాస్పిటల్ ఎందుకంటే ఎంతోమందికి అనారోగ్యం వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేవాడు అనమాట. మతం పేరు మన అనేక విధాలుగా విడిచిపెట్టేయచ్చు అంటారు. అయినా ఖడ్గమైన ఎదురు వచ్చినా కూడా కుటుంబం ఎక్కడో కూడా బెదరలేదు. ఇక్కడే ఉండి దేవుని యొక్క పరిచయంలో ముందుకు సాగుతున్నారు. అలాంటి బిడ్డలు మన యొక్క దేశంలో అనేక విధాలుగా తిరుగుతూ మనం జ్ఞాపకం చేసుకున్నామండి. మనం కూడా ఆ స్థితిలోకి దగ్గరికి రాబోతున్నామేమో. ఒకసారి నిజంగా కదా ఆయన ప్రేమను ఇప్పుడు కూడా మనం వదలొద్దండి, వచ్చి చూసుకుందాం. నిజంగా కదా ఎలాంటి స్థితి వచ్చినా కూడా ఎప్పుడు మా ప్రవీణ అలాంటి బిడ్డలు ఎంతో బాధపడ్డారండి. ఎంతో ఎలాంటి స్థితి బిడ్డలు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. రిపోర్ట్ అయితే రాలేదు, కానీ ఎవరికి కూడా ఇన్ని రోజులు రిపోర్ట్ అయితే రాలేదు, ఇన్ని రోజులు ఉండదు. కానీ తెలియదు, మనకే తెలియదు. అదంతా దేవుడే చూసుకుంటాడు. మనమైతే ఏంటంటే ప్రార్థించేద్దాం. ఎలాంటి బిడ్డలు నిజంగా కదా దేవుని కోసం అతిసాక్షమైన బిడ్డలు, దైవ సేవకులు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రేమను పెంచాలన్న ఉద్దేశంతో ఆయన ప్రేమని రుచి చూపించాలి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో అనే తాత్పర్యంతో రుచి చూపించాలనే బిడ్డలు మన కోసం హతసాక్షులయ్యారు. అపోస్తలుడు పౌలు హతసాక్షులయ్యారు. స్టెఫను హతసాక్షి అయ్యాడు. సంఘ 12 మంది బిడ్డలు హతసాక్షులయ్యారు. ఇలాంటి బిడ్డను చూసుకున్నట్లయితే ఎంత ఆయన ప్రేమను చూడబట్టే కదండి, ఆయన ప్రేమను రుచి చూచారు కాబట్టి ఎక్కడో కూడా వెనక్కి తగ్గకుండా హతసాక్షి అయినట్లుగా మనం చూస్తున్నాము. మనం కూడా రానున్న దినాలు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ యొక్క విషయంలో మాత్రం మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కరువైన, ఖడ్గమైన, శ్రమ అయినా, బాధ అయినా ఏది వచ్చినా కూడా మన విషయంలో వ్యక్తిగతంగా ఏది వచ్చినా కూడా మనం ఎలా ఉండండి దేవుడి నుంచి దూరపరచుకోకుండా మనం ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప ఆశ్చర్యకారణం మన జీవితంలో దేవుడు దయచేస్తాడండి. ఎందుకంటే మన వ్యక్తిగతంగా 37వ చూసుకున్నట్లయితే ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. హల్లెలూయా. ఇది ఎవరికి వస్తుందంటే నిజంగా దేవునిపై విశ్వాసంతో అచంచలమైన ప్రేమ కలిగి, అచంచలమైన విశ్వాసం కలిగి మన జీవితం అంతా కూడా నువ్వే ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుని కన్నీటితో ఏడ్చే బిడ్డలకి దేవుడు దయచేయను కాక. మన జీవితంలో కూడా ఈ గుణపాఠాలు మన జీవితంలో కూడా అనేక శ్రమలు వస్తాయి అని చెప్పేసి దేవుని ప్రేమను దూరపరచుకోవద్దండి. అని ప్రేమను చూసుకోండి. ఎందుకంటే ఎంత శ్రమ పడ్డాడో నిజంగా 40 దినాలు శ్రమ దినాన్ని మనం ప్రార్థన పెట్టుకుంటున్నాము. ఈ యొక్క శ్రమ దినాల్లో కూడా మనకు శ్రమను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనకి సమస్య ఉంది, మనకి బాధ ఉంది, కరువు ఉంది, ఖడ్గం ఉంది, బాధ ఉంది, అనేకమైన ఉన్నాయి. అయినా కూడా ప్రభా నీ ప్రేమ నుంచి మనకు దూరపరచవద్దు ప్రభు అని చెప్పేసి దేవుని నుంచి వేడుకుందాము. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.